Hi students, today topic is split, central and unitary air conditioning system. First topic is split air conditioners. In the split AC, there are two parts. First part is indoor and second part is outdoor. Split air conditioner లో ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా అంటే ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్. ఇది వచ్చేపాటికి ఏంటి అంటే ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. A split air conditioner is mainly made up of three parts. Indoor unit and outdoor unit లో కలిపి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 3 parts. ఫస్ట్ ఏంటిది అంటే కంప్రెసర్, సెకండ్ వన్ కండెన్సర్, థర్డ్ వన్ evaporator. The outdoor section is compressor that initiate the cooling process. కంప్రెసర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే అవుట్డోర్ సెక్షన్లో ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తాము అంటే కూలింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ తీసుకునేది ఏంటిది అంటే కంప్రెసర్. ఇండోర్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఆఫ్ an ఎవాపరేటర్ అండ్ ఫ్యాన్. ఇండోర్ సెక్షన్లో ఏముంటుంది అంటే ఎవాపరేటర్ అండ్ ఫ్యాన్ ఉంటుంది. అవుట్డోర్ సెక్షన్లో కంప్రెసర్, కండెన్సర్స్ ఉంటాయి. ఇండోర్ సెక్షన్లో ఎవాపరేటర్ అండ్ ఫ్యాన్ ఉంటుంది. The two sections are connected with a set of electrical wires and tubing. ఇండోర్ యూనిట్ని అలాగే అవుట్డోర్ యూనిట్ని 2 వైర్స్తో కనెక్షన్ చేస్తాం అన్నమాట. అంటే ఎలక్ట్రికల్ వైర్స్ అలాగే ట్యూబింగ్తో రెండింటిని కనెక్ట్ చేస్తాం. ఇది అవుట్డోర్ యూనిట్, ఇది వచ్చేసప్పటికి ఇండోర్ యూనిట్. ఈ రెండింటిని ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ ట్యూబింగ్తో కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, ఇవి ఇండోర్ యూనిట్లో ఏమేమి ఉన్నాయి? ఎవాపరేటర్ ఉంది, అలాగే ఫ్యాన్ ఉంది. అవుట్డోర్ యూనిట్లో కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాండర్. ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే అవుట్డోర్ యూనిట్లో ఉంటాయి. కంప్రెసర్, కండెన్సర్ అనేది అవుట్డోర్ యూనిట్, ఎవాపరేటర్, ఫ్యాన్ అనేది ఇండోర్ యూనిట్. కంప్రెసర్ అనేది ఎలా ఉంటుంది? ఎవాపరేటర్ కాయిల్, కండెన్సర్ అండ్ ఎక్స్పాండర్. Working compressor. The compressor is controlled by internal thermostat. కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ థర్మోస్టాట్ చేస్తా కంట్రోల్ చేయబడుతుంది. యాజ్ ద థర్మోస్టాట్ డిఫెక్ట్స్ వార్మ్ ఎయిర్. థర్మోస్టాట్ అనేది ఎప్పుడైతే వార్మ్ ఎయిర్ డిఫెక్ట్ చేస్తుందో ఇట్ యాక్టివేట్స్ ద అవుట్డోర్ కంప్రెసర్. ఇది ఏం చేస్తుంది? అవుట్డోర్ కంప్రెసర్ని యాక్టివేట్ చేస్తుంది. ద కంప్రెసర్ సర్క్యులేట్ ఏ రిఫ్రిజరెంట్ గ్యాస్. కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది? అప్పుడు రిఫ్రిజరెంట్ గ్యాస్ని సర్క్యులేట్ చేస్తుంది. ఇంక్రీజ్ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది రిఫ్రిజరెంట్ దట్ ఈస్ కంప్రెస్డ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ పైప్స్. చూడమ్మా, ఇక్కడ కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది? ఒక రిఫ్రిజరెంట్ గ్యాస్ తీసుకున్నాం, ఆ రిఫ్రిజరెంట్ గ్యాస్ని టెంపరేచర్ని అలాగే ప్రెషర్ని ఇంక్రీజ్ చేసి పైప్స్ ద్వారా దేనికి పంపిస్తుంది అంటే కండెన్సర్కి పంపిస్తుంది. కంప్రెసర్ అనేది ఎప్పుడైతే వార్మ్ ఎయిర్ అనేది డిఫెక్ట్ అయ్యిందో అప్పుడు ఏమవుతుంది? కండెన్సర్ అనేది కంప్రెసర్ అనేది యాక్టివేట్లోకి వస్తుంది. ఈ కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది? రిఫ్రిజరెంట్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని, ప్రెషర్ని రెండింటిని ఇంక్రీజ్ చేసి పైప్స్ ద్వారా దేంట్లోకి మూవ్ చేస్తుంది? కండెన్సర్లోకి మూవ్ చేస్తుంది. ద రిఫ్రిజరెంట్ మూవ్స్ టు ద కండెన్సర్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఇఫ్ ద కండెన్సర్ ఏ కూలింగ్ సిస్టమ్ రిమూవ్స్ ఏ హీట్ ఫ్రమ్ ద హై ప్రెషర్ గ్యాస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండెన్సర్లో కూలింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడున్న ఆ గ్యాస్ యొక్క హీట్ని డిక్రీజ్ చేసి ఎలా చేంజ్ చేస్తుంది? లిక్విడ్గా చేంజ్ చేస్తుంది. అంటే ప్రెషర్ అనేది సేమ్గా ఉంది, టెంపరేచర్ మాత్రం చేంజ్ అయింది. ఆ టెంపరేచర్ అనేది చేంజ్ అవడం వల్ల ఇక్కడ ఉన్న గ్యాస్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎలా కన్వర్ట్ అయింది? లిక్విడ్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్, ద చిల్ లిక్విడ్ ఈస్ పుష్డ్ త్రూ ఏ ట్యూబింగ్ ఇండోర్ యూనిట్. ఇట్ రీచెస్ ద ఎవాపరేటర్ సిస్టమ్ వెన్ ద లిక్విడ్ సెండ్ టు ద ఎక్స్పాండ్. ఇక్కడ ఉన్న లిక్విడ్ అనేది ఫ్లో అయ్యి ఇక్కడ ఈ ఎక్స్పాండర్ ద్వారా ఏమవుతుంది అంటే ఎవాపరేటర్లోకి మూవ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాండర్ దగ్గరికి వాల్వ్ దగ్గర ఏమవుతుంది అంటే హై ప్రెషర్ ఉన్న రిఫ్రిజరెంట్ అనేది లో ప్రెషర్లోకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డియోడ్రెంట్ యూజ్ చేసినప్పుడు మనం అది కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? హై ప్రెషర్ ఉన్న గ్యాస్ అనేది లో ప్రెషర్లోకి వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది అంటే కూల్ అయిపోతుంది. అలాగే బెలూన్లో కానీ ఎయిర్లో కూడా మా బెలూన్లోనే ఎయిర్ తీసేసేటప్పుడు ఎలా వస్తుంది అంటే కూల్గా వస్తుంది. అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వచ్చేటప్పుడు అది ఏమవుతుంది అంటే కూల్ అవుతుందంట.
ఇప్పుడు ఏమవుతుంది, హై ప్రెషర్ ఉన్న రిఫ్రిజరెంట్ అనేది లో ప్రెషర్ ఎక్స్పాండర్ వాల్వ్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు లో ప్రెషర్లోకి చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లో ప్రెషర్లోకి చేంజ్ అయిందో దాని యొక్క అదేమవుతుంది అంటే కూలింగ్ అవుతుంది. ఈ రిఫ్రిజరెంట్ అనేది కూలింగ్ అవుతుంది. ఈ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్ ద్వారా మూవ్ అవుతుంది. The chill liquid pushed through a tubing indoor unit reaches the evaporator system where the liquid sent to the expand. The evaporator fan collects warm air and passes it through a chamber containing the chill liquid refrigerant. ఇప్పుడు చూడమ్మా, కూలింగ్ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మూవ్ అవుతున్న టైంలో అంటే ఇది మనకి ఇండోర్ యూనిట్లో ఉంటుంది, అంటే రూమ్ లోపల ఉంటుంది. ఈ ఇండోర్ యూనిట్లో చిల్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్ అనేది ఏం చేస్తుంది అంటే బ్లోయర్ అనేది ఆ రూమ్లో ఉన్న వామ్ ఎయిర్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఆ వామ్ ఎయిర్ని ఈ ఇవాపరేటర్ మీదుగా వదులుతుంది అనమాట. ఈ ఇవాపరేటర్ మీదుగా ఎయిర్ అనేది వచ్చినప్పుడు ఆ కూలింగ్ని అది తీసుకుని ఆ రూమ్ మొత్తం ఏమైపోతుందంటే కూల్ ఎయిర్తో ఆ రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ కూలింగ్ రిఫ్రిజరెంట్ అనేది ఈ ఎవాపరేటర్ కాయిల్లో మూవ్ అవుతుందో ఇక్కడున్న ఫ్యాన్ అనేది ఆ రూమ్లో ఉన్న ఎయిర్ని మొత్తాన్ని తీసుకుని వామ్ ఎయిర్ని మొత్తాన్ని తీసుకుని ఈ ఎవాపరేటర్ కాయిల్ మీదుగా మూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎవాపరేటర్ కాయిల్ మీదుగా ఎయిర్ అనేది మూవ్ అవుతుందో ఎయిర్ అనేది కూల్ అవుతుంది. ఆ ఎయిర్ అనేది కూల్ అవడం వల్ల రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ కూలింగ్ని ఇచ్చేసింది కాబట్టి ఇది ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే హాట్గా చేంజ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కంప్రెసర్లోకి వెళ్తుంది. కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది, దాన్ని ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి కండెన్సర్లోకి మూవ్ అవుతుంది. కండెన్సర్లో గ్యాస్ అనేది లిక్విడ్గా చేంజ్ అవుతుంది. లిక్విడ్గా చేంజ్ అయ్యి మళ్ళీ ఎక్స్పాండర్ దగ్గరకు వచ్చినప్పుడు హై ప్రెషర్ ఉన్న రిఫ్రిజరెంట్ అనేది లో ప్రెషర్లోకి చేంజ్ అవుతుంది. లో ప్రెషర్లోకి చేంజ్ అవడం వల్ల అది కూల్ అవుతుంది. అది కూల్ అయ్యి ఎవాపరేటర్లో మూవ్ అయ్యేటప్పుడు రూమ్లో ఉన్న హాట్ ఎయిర్ మొత్తాన్ని ఈ ఎవాపరేటర్ మీదుగా రిలీజ్ చేయడం వల్ల మూవ్ చేయడం వల్ల ఆ ఎయిర్ అనేది ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఆ ఎయిర్ అనేది కూల్ అవడం వల్ల రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. మళ్ళీ ఆ రిఫ్రిజరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇలా సైకిల్ మొత్తం ఇలా రిపీట్గా జరుగుతుంది అన్నమాట. Next topic is window AC. Window air conditioners is referred to as a room air conditioner. Window air conditioner మనకి ఎలా అనొచ్చు అంటే room air conditioners అంట. It is the simplest form of an air conditioning system and is mounted on the windows or walls. అలాగే ఈ సింపుల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ని ఎక్కడ మనం ఫిక్స్ చేస్తాము అంటే విండోస్ కానీ వాల్స్ కానీ ఫిక్స్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్. మన స్ప్లిట్ ఏసీలో ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ అని 2 యూనిట్స్ గురించి చెప్పుకోండి. అదే విండో ఏసీలోనైతే మొత్తం ఒకే దాంట్లో ఉంటుంది, ఇండోరు అవుట్డోర్ మొత్తం కలిపి ఒకే దాంట్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటిది అంటే విండో ఏసీని స్ప్లిట్ ఏసీని కంపేర్ చేస్తే విండో ఏసీ అనేది తక్కువ కాస్ట్లోకి వస్తుంది అన్నమాట. అంటే విండో ఏసీ వర్కింగ్ వచ్చేసేపటికి మొత్తం స్ప్లిట్ ఏసీ వర్కింగే, కానీ ఇక్కడ దీనికి 2 యూనిట్స్ ఉండవు, ఓన్లీ ఒక సింగిల్ యూనిటే ఉంటుంది. ప్రాసెస్ మొత్తం దాని నుంచే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ ఏసీ. ఇట్ ఈస్ లైక్ ఎన్ స్ప్లిట్ ఏసీ బట్ మచ్ లార్జర్ కెపాసిటీ విత్ మల్టిపుల్ డక్ట్స్. మన సెంట్రల్ ఏసీని ఎక్కడెక్కడ చూస్తాము అంటే ఫంక్షన్ హాల్స్లోను ఆడిటోరియంస్లోను అలా ఎక్కువ మంది ఎక్కడైతే గ్యాదర్ అవుతున్నారో అక్కడ దేన్ని యూజ్ చేస్తారు అంటే సెంట్రల్ ఏసీని యూజ్ చేస్తారు. మామూలుగా స్ప్లిట్ ఏసీని అక్కడ యూజ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. దేన్ని యూజ్ చేస్తాము అంటే సెంట్రల్ ఏసీని యూజ్ చేస్తాం. ఆ సెంట్రల్ ఏసీ ఏంటి అంటే దీని యొక్క టర్న్ కెపాసిటీ అనేది చాలా 20 దాకా ఉంటుంది. ఇక్కడ ఏమి యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ డక్ట్స్ని యూజ్ చేస్తాం. అంటే సింగిల్ యూనిటే ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ వచ్చేపాటి సింగిల్ యూనిట్. ఇండోర్ యూనిట్స్ మాత్రం మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. అంటే మల్టిపుల్ డక్ట్స్ ద్వారా ఆ ఎయిర్ని పంపిస్తామంట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు. అంటే ఇండివిజువల్ రూమ్స్కి ఇచ్చుకోవచ్చు, అలాగే ఒక ఫంక్షన్ హాల్లో కానీ ఆడిటోరియంలో కానీ దేన్ని యూజ్ చేస్తాము అంటే సెంట్రల్ ఏసీని యూజ్ చేస్తాం. దీంట్లో ఇండోర్ యూనిట్ ఉంటుంది, అలాగే అవుట్డోర్ యూనిట్ ఉంటుంది.
కానీ ఇండోర్ యూనిట్స్ మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ మాత్రం ఒకటే ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే సెంట్రల్ ఏసీ అంటాం. దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్, సప్లయింగ్ డక్ట్స్, రిటర్న్ డక్ట్స్, రిజిస్టర్స్ ఆర్ డిఫ్యూజర్స్, కంప్రెసరు, కండెన్సరు, ఎక్స్పాన్షన్ డివైస్, ఇవాపరేటర్, థర్మోస్టాట్. సేమ్ స్ప్లిట్ ఏసీలో వర్కింగ్ అనేది ఎలా జరుగుతుందో విండో ఏసీ, సెంట్రల్ ఏసీలో కూడా వర్కింగ్ అనేది సేమ్. ఏం వర్కింగ్ అనేది జరుగుతుంది? కంప్రెసర్ ద్వారా మనం ఇచ్చే రిఫ్రిజరెంట్ అనేది హై టెంపరేచరు హై ప్రెషర్కి అప్లై చేస్తాము. కండెన్సర్ వచ్చేటప్పటికి ఆ రిఫ్రిజరెంట్ అనేది లిక్విడ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అది ఎవాపరేటర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా వెళ్ళినప్పుడు ప్రెషర్ అనేది తగ్గి ఎవాపరేటర్లోకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎవాపరేటర్లోకి మూవ్ అయిందో అది కూల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ఎయిర్ అనేది ఎవాపరేటర్ కాయిల్ మీదకి వెళ్ళిందో ఆ ఎయిర్ అనేది కూల్ అయిపోతుంది అన్నమాట. ఇదే ప్రాసెస్ అనేది సెంట్రల్ ఏసీ, విండో ఏసీ, అలాగే స్ప్లిట్ ఏసీలో. నెక్స్ట్ యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. A unitary or package air conditioning system uses equipment where most of all basic components have been assembled in the factory. యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ అంటే ఏంటి అంటే అన్ని పార్ట్స్ అనేవి ఒకే యూనిట్లో ఉంటాయి. అయితే సేమ్ అంటే అన్ని పార్ట్స్ అనేవి ఒకే యూనిట్లో అసెంబుల్ చేస్తారు. మ్యాక్సిమం అది ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్యాక్టరీలో జరుగుతుంది. దాన్ని ఎయిర్ కండిషనర్స్ని ఏమంటాము అంటే యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రూమ్ ఎయిర్ కండిషనర్స్. అన్నీ ఆ ఏసీకి సంబంధించిన అన్ని పార్ట్స్ అనేవి ఒకే యూనిట్లో చేస్తే దాన్ని ఏమంటాము అంటే యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ.